రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో మనకు ఈ ఎర్రనల్లి గానీ, నల్ల తామర పురుగు సమస్య ఎక్కువగా ఉంది. సో, ఇదే సమస్య గురించి చాలామంది రైతులైతే మనకు కాల్స్ అయితే చేస్తున్నారు. మెసేజ్ అయితే పెడుతున్నారు. ఫోటోస్ అయితే కూడా పెడుతున్నారు. సో, వచ్చిన చిగుర్లు మొత్తం మాడిపోతున్నాయి. తోట మొత్తం ఎరుపు రంగులోకి మారుతుందని ఈ డౌట్ గురించి ఎక్కువగా అడుగుతున్నారండి. సో, ఈ వీడియోలో అయితే మనము ఈ మిరప పంటలో ఎర్రనల్లి సమస్య అనేది కంట్రోల్ అవ్వాలి. నల్ల తామర పురుగు కంట్రోల్ అయ్యి మనకు మంచిగా కాప్ సెట్ అవ్వాలి అనే విధంగా అయితే పనిచేసే కొన్ని బెస్ట్ మందులైతే చెప్తాను. సో, చాలా రకాల మందులైతే మనకు ఎర్రనల్లి, నల్ల తామర పురుగుకైతే ఉంటాయి. సో, వాటిలో ఏది స్ప్రే చేసినా పూర్తిగా కంట్రోల్ అవ్వడానికైతే అవకాశం అయితే ఉండదు. వాటి ఉధృతిని తగ్గించడానికే మనం మందులైతే చెప్పడం జరుగుతుంది. సో, నల్ల తామర పురుగును పూర్తిగా అరికట్టే మందులైతే ఇప్పటివరకు పూర్తిగా అయితే లేవనే చెప్పుకోవచ్చు. సో, అందులో మనకు ఈ వీడియోలో అయితే కొంచెం తక్కువ కాస్ట్‌లో దొరికే మందులైతే చెప్తాము. నెక్స్ట్ వీడియోలో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, మంచిగా రిజల్ట్ ఉండే వీడియోలో అయితే ఇంగా ఒక వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ముందుగా తక్కువ ప్రైస్‌లో తెలుసుకున్నట్లయితే మనకు నల్ల తామర పురుగుని నివారించడానికి మోనోక్రోటోఫాస్ అనేది మనకు చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందని మీకు ఒక డౌట్ రావచ్చు. ఈ మోనోక్రోటోఫాస్ అనేది చాలా విషపూరితమైన మందు. సో, ఇందులో మనం చాలామంది నౌక్రాన్ అని పిలుస్తుంటారు. మోనోక్రోటోపాస్ అనేది మనకు 36% ఎస్ఎల్ రూపంలో ఉంటుంది. మనకు పాస్కిల్ అని దొరుకుతుంది యూపీఎల్ వాళ్ళది. సో, దీనివల్ల కూడా మనకు మంచి ఫలితం అయితే వస్తుంది. కొద్ది వరకు వాటి ఉధృతిని తగ్గిస్తుంది. పూర్తిగా దీని వల్ల కంట్రోల్ అవుతుందని నేను చెప్పలేను. సో, వాటి ఉధృతిని తగ్గించడానికి ఇది కూడా బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు. దీన్ని ఒక ఎకరానికి 500 ఎంఎల్ డోస్ ప్రకారంగా వాడుకోండి. మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో, ఇది కూడా తక్కువ ప్రైస్‌లో బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు. దీని కాంబినేషన్ సమస్య కూడా ఎక్కువగా ఉంటే ఈ పాస్కిల్ కాంబినేషన్‌లో అయితే మీరు సుమిటోమో వాళ్ళది పోర్షన్ అని దొరుకుతుంది. సో, మనకి పోర్షన్ అనేది కూడా మనకు ఎర్రనల్లికి సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. సో, దీన్నైనా కూడా మనము ఒక 200 ఎంఎల్ డోస్ ప్రకారంగా వాడుకోండి. చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది పోర్షన్ అనేది. ఎర్రనల్లి సమస్యను పూర్తిగా గుడ్డు దశ నుంచి నివారించడానికి చాలా మంచి మందుగా ఈ పోర్షన్ అయితే చెప్పుకోవచ్చు. సో, ఈ పోర్షన్ అయినా కూడా మీరు దొరికితే వాడుకోండి. లేకపోతే అబాసిన్ దొరికితే అబాసిన్ అయినా కూడా తీసుకోండి. అబాసిన్ వచ్చి మీకు ఒక 150 ఎంఎల్ వరకు వాడుకోండి. మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. సో, తక్కువ ప్రైస్‌లో ఈ కాంబినేషన్ అయితే కూడా మనకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే గరుడా కంపెనీకి మనకు పోలీస్ అని దొరుకుతుంది. ఇందులో మనకు ఫిప్రోనిల్ 40%, ఇమిడాక్లోప్రిడ్ అనేది మనకు 40% అయితే ఉంటుంది. సో, ఇది కూడా మనకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో, ఇది మనం దాదాపుగా ఒక ఎకరానికి వచ్చి 100 గ్రాములు స్ప్రే చేస్తుంటాము. సో, డోస్ పెంచి వాడుకోండి. ఒక 150 గ్రాముల వరకు ఒక ఎకరానికి స్ప్రే చేయండి. మీకు ఈ మిరప పంటలో నల్ల తామర పురుగు సమస్య, దోమ సమస్య కంట్రోల్ అవ్వడానికి ఇది కూడా తక్కువ ప్రైస్‌లో బెస్ట్ మందుగా చెప్పుకోవచ్చు. సో, ఈ పోలీస్‌నైతే ఒక 100 గ్రాముల నుంచి 140 గ్రాముల వరకు వాడుకోండి. మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. దీని కాంబినేషన్‌లో మీరు ఖచ్చితంగా అయితే కొర్టివా కంపెనీది మనకు మెజిస్టార్ అని దొరుకుతుంది. మనకు ఈ మెజిస్టార్ అనేది కూడా మనకు ఎర్రనల్లికి, మనకి ఎర్రనల్లి మనకు గుడ్డు దశ నుంచి నివారించడానికి సమర్థవంతంగా పనిచేసే మందు ఏదైనా ఉంటే ఈ మెజిస్టార్‌గా చెప్పుకోవచ్చు. సో, ఇందులో మనకు ఈ ఎర్రనల్లి సమస్యకు, అలాగే మనకు నల్ల తామర పురుగుకి ఈ 2 కాంబినేషన్ ప్రకారంగా అయితే వాడుకోండి. మెగిస్టార్ వచ్చి ఒక 250 ఎంఎల్ 200 నుంచి 250 ఎంఎల్ వరకు వాడుకోండి. మీకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుందండి. ఈ మీకు పోలీస్ అనేది అవైలబుల్‌గా లేకపోతే బయర్ వాళ్ళది లెసెంటా. సో, ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ మనకు ఫిప్రోనిల్ ఉన్న ఏ కంపెనీ ప్రొడక్ట్ అయినా తీసుకోండి. మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. మెగిస్టార్ అనేది అవైలబుల్‌గా లేకపోతే అబాసిన్ అయినా కూడా తీసుకోవచ్చు. మంచి రిజల్టే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో, ఈ రెండిటి కాంబినేషన్‌లో మీకు ఏది ఒక మార్చి స్ప్రే చేసినా కూడా మీకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుంది. ఇది కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు బాయర్ కంపెనీ జంప్ అని ఉంటుంది. ఇందులో మనకు ఫిప్రోనిల్ అనేది మనకు 80% అయితే ఉండడం జరుగుతుందండి. సో, ఈ జంప్ అనేది కూడా మనకు తామర పురుగు, బ్లాక్ థ్రిప్స్‌కు అరికట్టడానికి చాలా సమర్థవంతంగా పనిచేసే వాటిలో ఇది కూడా బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు. సో, ఈ జంప్‌నైతే ఒక 50 గ్రాములు ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా తీసుకోండి. మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. జంప్ కాంబినేషన్‌లో మీకు ఎర్రనల్లి, దోమ సమస్య ఉంటే మూవెంటో ఓడి అనేది తీసుకోండి. సో, ఇందులో స్పిరోటెట్రామెట్ అనేది ఉంటుంది. సో, ఈ మూవెంటో ఓడి జంప్ అనేది చాలామంది రైతులు స్ప్రే చేసి ఉంటారు. అది కూడా మనకు కొద్ది వరకు నల్ల తామర, ఎర్రనల్లి, దోమ సమస్యను నివారించడానికి పనిచేసే వాటిలో బెస్ట్ మందుగా అయితే ఈ కాంబినేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. లేకపోతే ఎర్రనల్లి ఎక్కువగా ఉంది అనుకుంటే మీరు దీని కాంబినేషన్‌లో ఒమైట్ కానీ, ధనుక వాళ్ళది ఒమైట్ ప్రాపర్ గేట్ అనే టెక్నికల్ ఉంటుంది. సో, ఒమైట్ కానీ తీసుకోవచ్చు. లేకపోతే మీకు పిఐ వాళ్ళది కీఫన్ అని దొరుకుతుంది. ఒక కీఫన్ అనేది ఒక 500 ఎంఎల్ తీసుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్స్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో, వీటి వల్ల మనకు నల్ల తామర పురుగు పూర్తిగా కంట్రోల్ అవుతుందని అయితే చెప్పలేము. వాటి ఉధృతిని తగ్గించి మనకు మంచిగా మొక్క గ్రోత్ రావడానికి, లేత చిగురులు రావడానికి చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తాయి. వీటి కాంబినేషన్‌లో మీరు ఖచ్చితంగా న్యూట్రియంట్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్, బయోవిటా, ఇసాబియన్ లాంటివి కూడా
కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మీకు మంచి ఫలితం అయితే రావడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు వారధి అగ్రిటెక్ వాళ్ళది మనకు ట్రెజెంటా అనే ఒక కొత్త ప్రోడక్ట్ అయితే రావడం జరిగింది. ఇది మనకు దీంట్లో ఏ కాంబినేషన్ అయితే వేయాల్సిన అవసరం లేదు. ఇది మనకి ఎర్ర నల్లికి పనిచేస్తుంది, అలాగే మనకు నల్ల తామర పురుగుకి, తామర పురుగుకి, అలాగే పంటలలో వచ్చు కాయతొలుచు పురుగు సమస్యకు, అలాగే మనకు గ్రోతింగ్ అనేది వస్తుంది. పూత ఎక్కువగా తీసుకొచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుందండి. సో పూత వచ్చి మనకు కాప్ సెట్ అయ్యే విధంగా పనిచేయడం జరుగుతుంది. ఈ ట్రెజెంట్ అయితే కూడా ఒక 240 ml ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా వాడుకోండి. దీన్ని సింగిల్గా స్ప్రే చేసి చూడండి, దీని రిజల్ట్ అనేది కూడా మీకు అర్థం అవడం జరుగుతుందండి. సో ఈ విధంగా మీకు నల్ల తామర పురుగు పనిచేసే కాంబినేషన్స్లో వీటిని మార్చి స్ప్రే చేసుకున్నా కూడా మీకు మంచి ఫలితాలు అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే ఏ మందు స్ప్రే చేసినా ఖచ్చితంగా న్యూట్రియన్స్ అయినా కలిపి స్ప్రే చేసుకోండి, లేకపోతే కొద్దిగా మందుల డోస్ అయినా కూడా పెంచి స్ప్రే చేసుకోండి. మీకు అట్లా స్ప్రే చేసుకుంటేనే కొద్ది వరకు రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న ఈ వాతావరణంలో ఏ మందు కూడా మనకు సరిగా వర్క్ చేయడం లేదు. మనం ఏ మందు మనం ఎలక్ట్రో సీజ్మేట్లు కొట్టినా కూడా అంత ఫలితాలు అయితే రావట్లేదు. కాబట్టి ఇది తక్కువ ప్రైస్లో తీసుకున్న మందులు కొద్ది వరకు డోస్ పెంచి వాడుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది. వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.